హాయ్! వెల్కమ్ బ్యాక్ ఆర్ఆర్ వ్లాగ్స్ అండి. ఈరోజు ఫిష్ ఫ్రై అయితే చేస్తున్నాను. ఇలా ఫిష్‌కి మధ్యలో చిన్న చిన్న ఘాట్లు పెట్టుకొని తీసుకోవాలండి ముక్కలు. అప్పుడే మనకి కారం, ఉప్పు అనేది ముక్కలకి బాగా పట్టిద్ది. ఇలా ఇవి చిన్న చేపలండి. అందుకే నేను ఇలా చిన్న చిన్న ఘాట్లు పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో ఒక స్పూను సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నానండి. తర్వాత ఒక 2 నిమ్మకాయలు తీసుకొని రసం తీసుకొని యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు పసుపు పావు స్పూన్, అలాగే ఫ్రెష్‌గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను, ఒక స్పూన్ ధనియా పౌడరు, కొంచెం గరం మసాలా, ఇప్పుడు కారం అండి. ఒక స్పూన్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇంకొక పావు స్పూన్ కూడా యాడ్ చేస్తున్నాను. ముక్కలు ఉన్నాయి కాబట్టి. ఇంకా అంతేనండి. ఇవన్నీ కలుపుకొని మనం ఒక గంట, 2 గంటలు ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టుకోవాలి. తర్వాత ఫ్రై చేసుకుందాం. వేసుకునేవాళ్ళు ఇందులో ఒక స్పూను రైస్ ఫ్లోర్ కానీ, లేదంటే ఎగ్ వైట్ కానీ వేసుకొని కలుపుకోవచ్చండి. నేనైతే ఈరోజు ఏమి యాడ్ చేయలేదు. బియ్యపు పిండి కానీ, ఇవే ఈ మసాలా అంతా చేపలకు పట్టుకునేలా కలుపుకుందాం. ఇదిగోండి ఇలా అన్నీ కలిపి పెట్టుకోవాలి. మసాలా అంతా ముక్కలకు పట్టేటట్టు. ఇప్పుడు ఒక గంట అలా మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకుందాం. ఇదిగోండి ఇప్పుడు నేను పాన్‌లో అయితే ఫ్రై అయితే చేసుకుంటున్నాను. కొన్ని ముక్కలు ఒక 2 ముక్కలు అయితే ఇక్కడ వేయించుకుంటున్నానండి. ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా చేపలు అయితే పెట్టుకోవాలి. మసాలాని ఇలా పైన పెట్టుకున్నామండి. ఇప్పుడు దీనిపై ఇలాంటి చిన్న మూత అయితే పెట్టుకున్నామండి. అంటే చేప బాగా ఫ్రై అయిద్ది. ఇప్పుడు రెండో వైపు టర్న్ చేసుకున్నామండి. ఇది ఇదిగోండి మనకి ఫిష్ ఫ్రై అయితే అయిపోయింది. సర్వ్ చేసుకోవటమే. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ఆర్ఆర్ వ్లాగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఫిష్ ఫ్రై నచ్చినట్టయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఫిష్ ఫ్రై మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి ఎలా ఉందో. థ్యాంక్ యూ. ఇలా ఒకసారి ట్రై చేయండి.